అనగనగా ఒక ఊళ్ళో ఒక ఇల్లు. ఆ ఇంట్లో ఒక పిల్లి. అది పిల్లని కనగానే చచ్చిపోయింది. పిల్ల పాపం ఒంటరిదైపోయింది. దానికి ఆకలి వేసింది. పిల్ల మెల్లిగా నడుస్తూ పెరట్లోకి వెళ్ళింది. పిల్ల ఒక కోడిని చూసింది. దాన్ని, నీకు ఆకలి వేస్తే ఏం చేస్తావు అని అడిగింది. నేను కొక్కురోకో అని కూస్తాను అంది కోడి. పిల్ల కొక్కురోకో అని అరిచింది. కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. పిల్ల చెట్టు మీద ఒక కాకిని చూసింది. దాన్ని, నీకు ఆకలి వేస్తే ఏం చేస్తావు అని అడిగింది. నేను కావు కావు అని కూస్తాను అంది కాకి. పిల్ల కావు కావు అని అరిచింది. కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. పిల్ల మడుగులో ఒక బాతును చూసింది. దాన్ని, నీకు ఆకలి వేస్తే ఏం చేస్తావు అని అడిగింది. నేను క్వాక్ క్వాక్ అని కూస్తాను అంది బాతు. పిల్ల క్వాక్ క్వాక్ అని అరిచింది. కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. పిల్ల నీళ్ల తొట్టిలో కప్పని చూసింది. దాన్ని, నీకు ఆకలి వేస్తే ఏం చేస్తావు అని అడిగింది. నేను బెకబెక అని అంటాను అంది కప్ప. పిల్ల బెకబెక అని అరిచింది. కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. పిల్ల ఒక మేక పిల్లని చూసింది. దాన్ని, నీకు ఆకలి వేస్తే ఏం చేస్తావు అని అడిగింది. నేను మే అని అరుస్తాను అంది మేకపిల్ల. పిల్ల మే అని అరిచింది. కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. పిల్ల ఒక లేగదూడని చూసింది. దాన్ని, నీకు ఆకలి వేస్తే ఏం చేస్తావు అని అడిగింది. నేను అంబా అని అరుస్తాను అంది లేగదూడ. పిల్ల అంబా అని అరిచింది. కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. గోడ మీద ఒక గండు పిల్లి ఆ పిల్లను చూసింది. ఎందుకు ఏడుస్తున్నావు అని దాన్ని అడిగింది. పిల్ల ఆకలి వేస్తోంది, ఎలా చెప్పాలో తెలియదు అంది ఏడుస్తూ. నువ్వు మ్యావ్ మ్యావ్ అని అరు అని చెప్పింది గండు పిల్లి. పిల్ల ఏడుస్తూ వంటింట్లోకి వెళ్ళి మ్యావ్ మ్యావ్ అని అరిచింది. ఇంట్లో అమ్మాయి, అయ్యో ఆకలేస్తోందా అని ఒక గిన్నెలో పాలు తెచ్చి పిల్లకి ఇచ్చింది. పిల్ల పాలు తాగింది సంతోషంగా. దానికి అప్పుడు ఆకలి తీరింది. అమ్మో, అమ్మ భాష తెలియకపోతే ఎంత కష్టమో అని పిల్ల తెలుసుకుంది. ఈ కథలో మనం తెలుసుకున్న నీతి, మన భాష తెలిస్తే మన వాళ్ళందరితో చక్కగా మాట్లాడుకోవచ్చు.